మకర రాశి వారికి 2025 సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి నెల జాన్యువరి నెలలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి రాశిలోనే రవి యొక్క సంచారము మరల వ్యయస్థానంలో కూడా రవి యొక్క సంచారం జరుగుతోంది. అంటే వ్యయస్థానం అంటే ఇక్కడ ధనురాశి అవుతోంది. ధనురాశిలోను మకరంలోను రెండు రాశుల్లో సంచారం జరుగుతోంది. ఇక్కడ జన్మంలో రవి సంచారం అంటే ప్రారంభం అవటం ధనస్సులో ప్రారంభమైంది. అది ఇప్పుడు మనం మకరం చెప్పుకుంటున్నాం కాబట్టి వ్యయస్థానం అవుతోంది. ఇప్పుడు మకరంలో అంటే 14వ తారీఖు నుండి మకరంలో సంచారం జరుగుతుంది. రవి సంక్రమణం అంటారు. దాన్నే సంక్రాంతి అని కూడా అంటారు. అంతకుముందు అది చెప్పాలి అంటే 14వ తారీఖు వరకు, జాన్యువరి 14వ తారీఖు వరకు వ్యయస్థానమైనటువంటి ధనస్సులో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి యొక్క సంచారము జన్మంలో కానీ వెనకాల ఉన్నటువంటి ధనస్సులో సంచారం చేసేటటువంటి 14 రోజుల పాటు కానీ ఈ వ్యయస్థానంలో జన్మస్థానాల్లో రవి యొక్క సంచారము ఈ మకర రాశి వారికి శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే ఏం జరుగుతుంది అంటే రవి యొక్క సంచారము జన్మల్లో ఉన్నప్పుడు శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, దెబ్బలు తగలటము, ఇంట్లో పరిస్థితులు అన్నీ ఈ విధంగా ఉంటాయి. ధనాదాయం తగ్గుతుంది, మంచి ఆలోచనలే రావు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ జన్మంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. మన ప్రవర్తనలో కూడా తేడా వస్తూ ఉంటుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం కూడా అవుతుంది, రాకపోగా ధన వ్యయం కూడా అవుతూ ఉంటుంది. అట్లాగే కొంచెం శత్రుభయము, అలాగే మనోవిచారము ఏంటో ఒక ఈ విధమైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కొన్ని సందర్భాలలో అంటే మరి ఇది మనం చెప్పుకున్నాం కదండి, రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి కొంతమందికి కారాగార శిక్ష అంటే దుర్మార్గులు ఉంటారు కదండి. 70 కోట్ల మందిలో ఎంతమంది దుర్మార్గులు ఉంటారు, ఎంతమంది సన్మార్గులు ఉంటారు. అలాగే అంచేత అటువంటి వారిలో కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఈ విదేశీయానానికి కూడా అవకాశం ఉంటుంది, కొంతమందికి భార్య చనిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు మొత్తం మీద ఆరోగ్యరీత్యా బాగలేక ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మ వ్యయస్థానాల్లో రవి యొక్క సంచారం వల్ల జరిగేటటువంటి ఫలితాలు. అదేవిధంగా ఇక్కడ బుధుని యొక్క సంచారం కూడా తీసుకోవాలి మనం. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇది నిజానికి ప్రారంభం ఎప్పుడవుతుందంటే ఒక నెల రోజుల్లో 3 రాసులు సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు. ఎక్కడంటే వృశ్చికము, ధనస్సు, మకరము 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రారంభం ఎక్కడైందంటే వృశ్చికంలో అయింది. వృశ్చికంలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక 23 రోజులు వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఒక 5 రోజులు మాత్రం జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. ఇక్కడ మనకి చెప్పాలి అంటే జన్మంలో కానీ వ్యయంలో కానీ బుధుని యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అంటే ఇంచుమించుగా 28 రోజుల పాటు శుభ ఫలితాలు ఉండదు. మొదట్లో మాత్రం ప్రారంభమైనటువంటి వృశ్చికంలో ఉండగా అక్కడ మాత్రం మనకి అది మనకేమవుతుంది అంటే ఏకాదశ స్థానం అవుతుంది. కాబట్టి ఆ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఆ 3 రోజులు సంచారం బుధుని యొక్క సంచారం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. 3 రోజుల్లో జరిగేది ఏముంటుందండి. సో అయితే మొత్తం మీద చాలు, ఒక గడి కూడా చాలు. ఆ 3 రోజుల్లో మాత్రం శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. కొంచెం లాభం, ఆ వ్యాపారం బాగా జరగటము ఇవన్నీ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు ఇస్తూ ఉన్నాడు 3 రాసుల్లో సంచారం. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచారం జరుగుతుంది. శుక్రుని యొక్క సంచారము ద్వితీయ, తృతీయ 2 స్థానాల్లోనూ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అంటే 2 చోట్ల 2 రకాల ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయం బాగుంటుంది, కుటుంబ పరిస్థితి బాగుంటుంది, కుటుంబంలో అందరూ ఆహ్లాదకరంగా ఉంటారు, మంచి మాట తీరు ఉంటుంది,
ఈ విధంగా ఉంటుంది ద్వితీయంలో. ఇక తృతీయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అందరి యొక్క సహకారం, అంటే వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, మన గృహంలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా చక్కగా మనకి అందుతూ ఉంటాయి. అంచేత వారందరి సహకారాలు అందేటప్పుడు ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ వస్తూ ఉంటాయి. మనస వాచ కర్మణ, ఏ విధంగా ధన సహాయం కావాలా, మాట సహాయం కావాలా, మ్యాన్ పవర్ సహాయం కావాలా, ఇవన్నీ కూడా మనకి వాళ్ళందరి ద్వారా లభిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ లలిత కళలకు సంబంధించి సంగీతం, సాహిత్యం, ఇట్లాంటి వాటిలో ప్రవేశం ఉన్నటువంటి వారికి ఒక మెట్టు ఎదగడానికి అవకాశం కూడా శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ శుక్ర భగవానుడు యొక్క ఈ 2వ స్థానం అనేటప్పుడు ధనస్థానం కూడా కాబట్టి, ఇక్కడ 3వ స్థానం సహకారం కాబట్టి, ఇక్కడ మనకి శుక్ర భగవానుడి అనుగ్రహంతో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సినీ రంగంలో వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఇక్కడ మనకు గోచరిస్తూ ఉన్నదండి ఈ శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహంతో. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కూడా జరుగుతోంది. ఆ శని భగవాన్ యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంలో కొంచెం ఆయన ఇందాక మనకి శుక్రుడు ద్వితీయంలో ఉండగా చాలా ధన సహాయము, అట్లాగే మాట, కుటుంబంలో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడి వల్ల కుటుంబంలో చికాకు, కొంచెము ధన ఆదాయం తగ్గటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనకి మాటలో కఠినత్వము, ఎత్తుపొడుపు మాటలు, కొంచెం హార్డ్ వర్డ్స్ అంటే కఠినమైన మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే కొంచెం చట్టబద్ధంగా అనేటువంటి భాషను వాడటం, వల్గర్ లాంగ్వేజ్, ఇటువంటివన్నీ కూడా ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల చూపుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా కొన్ని చికాకులు కానీ కలిగిస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో రాహు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. తద్వారా ఏంటంటే మనకి ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు, ఆఫీసులోను మన స్థాయి వారు, మనకి పై స్థాయి వారు, కింద స్థాయి వారు, ఉద్యోగం కనుక ఏంటంటే వాళ్ళ ప్రశంసలు అందుకోవటము, లేకపోతే ఒక డిఏ కలిసి రావటము, లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ మనం పొందగలగటం అనేటటువంటి శ్రమ తగిన ఫలితం రావటము, ఈ విధమైనటువంటి కూడా మనకి తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల మనకు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఇకపోతే చతుర్థంలో గురువు యొక్క సంచారంగా చెప్పుకోవాలి. నిజానికి పంచమ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారంగా చెప్పుకుంటే, ఆయన గురువు చతుర్థ స్థానంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. చేత ఇక్కడ గృహము, వాహనము, ఇట్లాంటి సౌఖ్యాలన్నీ పొందలేవండి. మన స్వభావం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. కొంచెం ఇంట్లో పెద్దవారు, తల్లి గారు కానీ, తల్లి సమానరాలైనటువంటి వారు కానీ, ఎవరన్నా పెద్దవారు ఆ వయస్కులు ఉన్నట్టయితే వారికి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటువంటి అవకాశం ఈ గురువు చతుర్థ స్థాన ఫలితాల వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం అక్కడ సప్తమ స్థానంలో సుఫలితాలు ఇవ్వదు. అయితే ఇక్కడ మధ్యలో కొద్ది రోజుల తర్వాత ఆయన వక్రగతి పొంది ఆయన 6వ స్థానం అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ మిథునంలో ప్రవేశించినటువంటి ఆ రోజుల్లో మాత్రం, అంటే ఒక 10 రోజుల పాటు 21ని ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి, ఆ 21 నుంచి ఆ నెలాఖరు వరకు మాత్రం ఆయన మంచి 6వ స్థానంలో మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ధనానికి లోటు ఉండదు. మీరు ఏదైనా రుణం కోసం ప్రయత్నిస్తుంటే దొరుకుతుంది, లేదా ఎవరైనా మీకు రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాన్ని తీర్చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మంచి అందరితోటి కలిసిమెలిసి ఉండటము, మంచి పేరు రావటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి జరిగేటువంటి అవకాశం ఈ కుజుని యొక్క షష్టమ స్థానం వల్ల, అంటే ఒక 10 రోజుల పాటు జరుగుతుంది. అంటే నెలాఖరులో 20 నుండి 31 వరకు వేసుకోండి. ఆ కాలంలో మీకు కుజుని యొక్క సహాయ సహకారాలు, ఆయన యొక్క ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో కేతు సంచారం శుభవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఎందుకంటే కేతు అక్కడ మన పితృ సమానులు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెం
అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి, వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కోల్పోతూ ఉంటాము. కొంచెం దైవం మీద భక్తి కూడా నిలకడగా ఉండడం కష్టమవుతూ ఉంటుంది. మనం ఎంత కావాలని కూర్చున్నా మనిషి బాగానే కూర్చుంటాము, బాగానే చదువుతాము, కానీ మనసు అయితే లగ్నం కానిటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అందుచేత ఈ విధమైన భాగ్యస్థానంలో కేతు వల్ల ఈ విధమైనటువంటి దుష్పరిణామాలే ఉంటాయి, కానీ శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే కనిపించట్లేదు. అంచేత ఈ గ్రహాల యొక్క అనుగ్రహం సంచారం వల్ల కలిగే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మీరు చేసే పనిని బట్టి ఏంటని ఆలోచించుకొని, ఇప్పుడు మనం ఏ గ్రహానికి ఆ గ్రహం విడిగా చెప్పుకున్నాం కదా, ఆ గ్రహం మీకు ఆ ఫలాన్ని మనకు అందిస్తుందా లేకపోతే చెడు ఫలితాన్ని అందిస్తుందా అనేది ఆలోచించుకొని మీరు చేసుకోండి. ఏదైనప్పటికీ కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు ఉన్నవి ఉంటాయి. మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు దేవుడికి కేటాయించండి. పూజలో ఏదో కష్టం వచ్చినప్పుడు ఏదో హోమం చేశాము, జపం చేశాము అలా కాదండి. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు చేయటం అనేది సర్వసహజం. అవసరం ఉంటే పెడితే ఒకలాగా పెట్టకపోతే ఒకలాగా కాదండి. ఎప్పుడూ కూడా వాళ్ళని చూడాల్సింది, వాళ్ళని పూజించాల్సిన బాధ్యత మనదే. కష్టం రావచ్చు, సుఖం కావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ విధంగా కష్టం వచ్చినప్పుడు జపం చేశాను, హోమం చేశానంటే కుదరదండి. ఖచ్చితంగా రోజు ఒక పూజలో ఒక 2 నిమిషాలు కేటాయించండి. ఇదంతా కూడా మన ఆస్తిక సోదరులకి, మన హిందూ సోదరులకి చెప్పేటటువంటి మాట. ఏది నమ్మిన వాడికి ఏది లేదనుకోవడం అది మనకు అక్కర్లేని విషయం. దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన పని లేదు. మనం నవగ్రహాన్ని నమ్ముతున్నాం, దేవుని నమ్ముతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకపోయినా రోజు పూజించాల్సిన అవకాశం ఉన్నది. ఎందుకంటే మన శాస్త్ర ప్రకారంగా మనని ప్రతి నిమిషము కూడా నడిపించేది నవగ్రహాలే. నవగ్రహ రూపంలోనే ఆ విష్ణుమూర్తే మనం నడిపిస్తూ ఉంటాడు. ఇది శాస్త్రవచనం, నేను చెప్పింది కాదు. కాబట్టి మీరు రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించండి. దైవిక సంబంధమైనటువంటి పనులు ఏవి చేసినా కూడా అవి మీకు చాలా శుభప్రదాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని జీర్ణమైపోతూ ఉన్నటువంటి గుడులు ఉంటాయి. కొన్ని అంటే పాడుపడిపోతున్న గుడులు, లేకపోతే పూజలకి సామానికి వాటికి డబ్బులకి ఇబ్బంది పడేటువంటి గుడికి ఏదైనా మీకు తోచినటువంటి సహాయం చేయండి. పెద్ద పెద్ద గుడికి మీరు ₹1,00,000 ఇచ్చినా గుర్తింపు రాదు. ఈ చిన్న గుడికి ₹1,00,000 ఇస్తే మీరు పెద్ద దాతలు అవుతారు. మహారాజు పోషకాల కింద మీరు పేరు చెక్కిస్తారు. ఏదో ఒకటి అక్కడ మీకు సన్మానం జరుగుతుంది. మీ పేరు గోత్రనామాలతో పూజలు జరగటం రోజు ఏదో సంథింగ్ వాళ్ళు ఏదో ఒక మీకు ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రపత్తులు కలగజేస్తారు గుడి యాజమాన్యం. అంచేత ఆ విధంగా చేయండి. జీర్ణమైపోతున్నటువంటి గుళ్ళని ఉద్ధరించండి. ఇది మీకు నవగ్రహ దోషాలు పోవటమే కాకుండా ముక్తి పొందడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. మన పాడుపడిపోతున్న గుండెను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఇది గుర్తెరగండి. 2 నిమిషాల పాటు కేటాయించండి. అలాగే ఏదో ద్రవ్య రూపమో వస్తు రూపమో ఏదో ఒకటి మీకు గుడికి చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.